నిర్మల్ మున్సిపాలిటీ శానిటైజర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మున్సిపాలిటీ గత 2 నెలలుగా వేతనాలు రావకపోవడం వల్ల శానిటైజర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చి గత 3 రోజులుగా సమ్మె చేసిన శానిటైజర్ ఉద్యోగులని చర్చలకు గాని వేతనాలు ఇస్తామని ఈ మున్సిపాలిటీ ఉన్నతాధికారి కానీ చర్చలకు పిలువకపోవడం నగరంలోని మున్సిపాలిటీ చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోవడం పోతుందని శానిటరీ ఉద్యోగులు చెప్పడం జరిగింది. శానిటేషన్ ఉద్యోగులను 2 నెలల వేతనం రాక ఇబ్బందులు అవుతున్నాయని అవుట్సోర్సింగ్ శానిటరీ ఉద్యోగులు వాపోయారు. ఇందుకు ఉన్నతాధికారులు చొరవ చూపి వేతనం ఇప్పించాలని కోరారు. నిర్మల్ మున్సిపల్ నందు అవుట్సోర్సింగ్ కింద మేమందరం పనిచేయడం జరుగుతుంది. దాదాపు మాకు ఒక 3 నెలల మాకు చేసిన వేతనాలు బకాయి ఉన్నది. ఆ బకాయి నుండే మేము 2 నెలల కనీస వేతనాలు మాకు కుటుంబ అవసరాలకు, బడి పిల్లలకు, కిరాయికు, అద్దె ఇళ్లలో ఉంటున్నాము, కరెంటు బిల్లులు. కాబట్టి మేము చాలా బాకీలో ఉన్నాం. కాబట్టి మేము చేసిన వేతనాలు మాకు ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి మేము సోమవారం నుంచి మంగళ, బుధ, బేస్తా ఈ రోజుకి 4 రోజులైంది. మేము దినచర్యగా మేము విధులు గైర్హాజరైనాము. ఎందుకంటే కనీసం మాకు ఈపీఎఫ్ కూడా బకాయి ఉన్నది. కాబట్టి కనీసము అధికారులు స్పందించి మా యొక్క న్యాయమైన ఏదైతే డిమాండ్ పెట్టుకున్నామో అది తీర్చాలని అనుకుంటున్నాం. ఈ రోజు వరకు మా దగ్గరికి 4 రోజులైనా కూడా ఎవరు రావడం లేదు. మాకు కనీసము మాకు ఎన్ని నెలలు ఇస్తారనేది కూడా చెప్పడం లేదు. కాబట్టి మాకు అధికారులు స్పందించండి. పట్టణంలో ఎక్కడ అంటే అక్కడ చెత్త పేరుకుపోయి ఉన్నది, విషజ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మేము ఎలాంటి బాధ్యత లేదు. ఎందుకంటే మాకు పొట్ట గడవడానికే కష్టంగా ఉన్నప్పుడు మేము ఏం పని చేయాలా, ఏం తినాలా మీరు అర్థం చేసుకోండి. కాబట్టి దయచేసి అధికారులు తొందరగా స్పందించి ఈ పట్టణాన్ని మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాము.